ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ టెక్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా స్మూత్ యానిమేటెడ్ సోషల్ మీడియా లోవర్ థర్డ్స్ని ఈజీ మెథడ్లో ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. సో ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ లోవర్ థర్డ్స్ని మనం క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే అప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ హైపర్ టెక్స్ట్. సో ఈ హైపర్ టెక్స్ట్ అనేది మనకి ప్లే స్టోర్లో అఫీషియల్గా అవైలబుల్గా ఉంది. కాకపోతే మనం అన్ని లోవర్ థర్డ్స్ని అయితే యాక్సెస్ చేసుకోలేము. సో అన్నీ మనం యాక్సెస్ చేసుకోవడం కోసం ప్రీమియం అకౌంట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, మళ్ళీ మనం మనీ పే చేయాలి. సో అదంతా మనకు అవసరం లేదు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్లో మీరు అన్నిటినీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో అన్ని లోవర్ థర్డ్స్ అయితే మనకి ఫ్రీగా ఉంటాయి. యాక్సెస్ చేసుకోవడానికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో మన వెబ్సైట్లో ఈ యాప్ యొక్క లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం చూస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఈజీగా ఉంటుంది. సో పైన కనిపిస్తుంది కదా యానిమేషన్ అని. సో యానిమేషన్ ట్యాబ్లో మనం డిఫాల్ట్గా ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ట్యాబ్లో ఇంట్రోస్ అని ఉంటాయి. సో ఇంట్రోస్ మరీ అంత ఎఫెక్ట్గా ఉండవు. సో అందుకే నేను చెప్పట్లేదు. సో కావాలంటే ట్రై చేయండి. సో నేను ఫస్ట్ అయితే మీకు లోవర్ థర్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలని అయితే చెప్తాను. సో దాని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలని. చాలా సింపుల్గా ఉంటుంది మనం చూడడానికి. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకి కొన్ని యానిమేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, టెక్స్ట్ యానిమేషన్స్. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏ ఒక్క ఎఫెక్ట్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు యాక్చువల్గా మనం ఒకవేళ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ అప్లికేషన్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అయి ఉండవు. కేవలం కొన్ని యానిమేషన్స్ మాత్రమే మనకి యాక్సెస్ ఉంటాయి యూజ్ చేయడం కోసం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూసే ప్రతి ఒక్క యానిమేషన్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్లేస్లో సింపుల్గా మన టెక్స్ట్ని అయితే ఇవ్వచ్చు. సో మనం ఎలా మోడిఫై చేసుకోవాలి, ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడైతే నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైన కనిపిస్తుంది యానిమేషన్ ట్యాబ్లో మనం అయితే ఉంటాం. సో కింద మనకి ఆల్, టైటిల్, సోషల్, లోవర్ థర్డ్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి లోవర్ థర్డ్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి దీంట్లో ఉన్న లోవర్ థర్డ్స్ యానిమేషన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో చూసుకోవచ్చు. ఫస్ట్లో వాట్సాప్, ఫేస్బుక్, అదేవిధంగా కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లోవర్ థర్డ్స్. సో ఈ లోవర్ థర్డ్స్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, మనం ఎలా మార్చుకొని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకుందాం. సో దీని మీద నేను చూపిస్తాను. సో మనం మిగతా అవన్నీ చేర్చుకోవచ్చు. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి పైన ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఫోటో, వీడియో, తర్వాత కలర్ అని ఉంది కదా. సో సింపుల్గా కలర్ మీద క్లిక్ చేయండి. కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ గ్రీన్ స్క్రీన్ అని ఉంటుంది. సో గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి రేషియోస్ అయితే చూపిస్తాయి. సో బెటర్ 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేట్ యానిమేషన్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి టెంప్లెట్ లాగా, అదే ప్రీసెట్ లాగా మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా కింద. సో దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక ట్యాప్ అయితే చేయండి దీని మీద. సో ఆ లేయర్ మీద ట్యాప్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా ఎడిట్ చేయడానికి అవకాశం అయితే వస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ 1 ఉంది కదా. సో instagram.com అని. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచుతాం, ఎటువంటి చేంజెస్ అయితే చేయం. సో నెక్స్ట్ టెక్స్ట్ 2 అని ఉంది కదా. సో హైపర్ టెక్స్ట్ అని ఉంది. ఇక్కడ మనం టెక్స్ట్ని మన పేరుతో మన ఐడితో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను టెక్స్ట్ని. సో మీ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఐడిని ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మనకి రీప్లేస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనం కింద చూసుకున్నట్టయితే ఫాంట్ అని ఉంటుంది. సో ఫాంట్ మీద ఒక క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఈ యాప్లో అవైలబుల్ ఉన్న ఫాంట్స్ అన్ని మనకు చూపిస్తుంది. సింపుల్గా డౌన్లోడ్ సింబల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోయి ఆ పర్టికులర్ ఫాంట్ అనేది అప్లై అయిపోతుంది. సో మీకు చూపిస్తాను. సో ఇది డౌన్లోడ్ చేశాను. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి instagram.com అనే దానికే అప్లై అయిపోయింది మనకి ఈ ఫాంట్ అనేది. సో ఇక్కడ పక్కన చూసుకుంటే టెక్స్ట్ 2 అని ఉంది. సో టెక్స్ట్ 2లోకి వెళ్తే మనకి ఈ ఐడి ఏదైతే ఉందో దానికి మనకి ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది. సో ఏ ఫాంట్ తీసుకుంటే ఆ ఫాంట్ మనకి అప్లై అవుతుంది అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. లేదు అంటే ఏదైనా ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని
మనకి పైన కనిపిస్తున్న అప్లై టు ఆల్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే రెండు టెక్స్ట్లు కూడా ఒకటే ఫాంట్కి అప్లై అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మీరు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్లై టు ఆల్ అని క్లిక్ చేశాను, రెండు టెక్స్ట్లకు కూడా ఒకటే ఫాంట్ అనేది మనకు అప్లై అయిపోతుంది. నెక్స్ట్ మనం కింద చూసుకున్నట్టయితే కలర్. సో కలర్ అంటే మనకి ఇష్టం వచ్చిన కలర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా కలర్ ఉంటుంది కదా, సో చూడండి, సో చూసారు కదా, ఈ విధంగా మనం కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా ఉన్నది నీట్గా ఉంది. సో మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత కస్టమ్ కలర్స్ అని ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళి షేప్ 1, షేప్ 2, షేప్ 3 ఈ విధంగా ఉన్నాయి కదా, ఒక్కొక్క కలర్ని మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు షేప్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, సో దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఒకసారి మాయమైపోయింది కదా, సో అక్కడ మనకు ఆ కలర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ క్లిక్ చేశాను, సో ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది, మనకి ఈజీగా తెలుస్తుంది. సో నేను ఒరిజినల్ కలర్ ఇస్తున్నాను, మళ్ళీ వైట్. సో ఈ విధంగా మనకి ఎక్కడ ఏ కలర్ అప్లై అవుతుందో చూసుకొని మనం కలర్స్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ అవుట్లైన్ అని ఉంది. సో అవుట్లైన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ అవుట్లైన్ అయితే ఏముండదు. సో టెక్స్ట్ యొక్క విడ్త్ని మనం ఇవ్వచ్చు. సో అవుట్లైన్ స్ట్రోక్ అంటారు కదా, సో స్ట్రోక్ లాగా వస్తుంది. సో ఇది మనకు అవసరం లేదు. సో మీకు కావాలనుకుంటే టెక్స్ట్ 1 కానీ టెక్స్ట్ 2 కానీ, లేదంటే అప్లై టు ఆల్ అని కొడితే సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత షాడోలోకి వెళ్తే మనకి ఆఫ్సెట్ ఈ విధంగా షాడో ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం కింద ఉన్న ఎఫెక్ట్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లైక్ ఒపాసిటీ కానివ్వండి, బ్లర్ కానివ్వండి, యాంగిల్ కానివ్వండి, కలర్ కానివ్వండి. సో మీరు వన్స్ ఆఫ్సెట్ అని ఉంది కదా, సో దాన్ని మొత్తం ఆఫ్ చేస్తే మాత్రం ఈ కింద ఉన్న ఆప్షన్స్తో మనకి ఎటువంటి పని ఉండదు. ఆ తర్వాత మనం పైన కనిపిస్తున్న టిక్ మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. సో మీరు యానిమేషన్ యొక్క డ్యూరేషన్ని పెంచాలనుకుంటే కింద కనిపిస్తుంది కదా, సో సెకండ్ లేయర్, సో దాన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో మనకి యానిమేషన్ డ్యూరేషన్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఎంతసేపు కావాలో అంతసేపు వాటి వరకు మనం డ్యూరేషన్ని పెంచుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఈ పార్ట్ ఉంది కదా, సో గ్రీన్ స్క్రీన్ లేయర్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అయి ఉంది. సో మనం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఆ గ్రీన్ స్క్రీన్ మీద ఎక్స్ట్రా పార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డ్యూరేషన్ అని ఉంటుంది. సో డ్యూరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, సో దీని మీద హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి తగ్గించండి. సో చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా తగ్గిస్తే మనకి తగ్గిపోద్ది అన్నమాట గ్రీన్ స్క్రీన్ లేయర్. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన కనిపిస్తుంది కదా డౌన్లోడ్ సింబల్, సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్గా మనకి గ్రీన్ స్క్రీన్ అని ఉంది కదా, సో చూసుకోవచ్చు ఇక్కడ యూజ్ క్రోమాకీ ఇన్ ద వీడియో ఎడిటర్స్ టు యాడ్ యానిమేషన్స్ అని ఉంది. సో మనం క్రోమాకీ ఎఫెక్ట్ని యూజ్ చేస్తాం. కైన్మాస్టర్ కానివ్వండి, లేదంటే అలైట్ మోషన్ కానీ క్రోమాకీ ఎఫెక్ట్ని యూజ్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్ని మనం కనిపించకుండా చూసుకోవచ్చు, మన ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో సెలెక్ట్ చేసుకోండి. సో 1080p పెట్టుకున్నాను నేను క్వాలిటీని. సో ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మనకి హై క్వాలిటీలో మనకి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఈ లోవర్ థర్డ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్, మనకి ఇన్స్టాగ్రాము ఎలా మోడిఫై చేసుకున్నాము, సో లైక్ ప్రెసెట్ లాగా ఉంటుంది. సో అన్నీ మనం మిగతా ఉన్న లోవర్ థర్డ్స్ని కూడా మనం సేమ్ యానిమేట్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉందో. ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. స్మూత్గా ఉంటుంది టెక్స్ట్ యానిమేషన్. సో నీట్గా ఉంది, ప్రొఫెషనల్గా ఉంది. లైక్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, అడోబ్ ప్రీమియర్ ప్రో కానీ ఇవన్నీ కంప్యూటర్లో చేసిన విధంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకుందాం. సో చాలా ఉంటాయి ఈ విధంగా మీరు టెక్స్ట్ యానిమేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ది ఎలా చేసామో అలాగే ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ది కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి. సో అన్ని సోషల్ మీడియా లోవర్ థర్డ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ యూట్యూబ్ ఉంది, సో కిందికి వెళ్తున్నాను. సో ట్విట్టర్ ఉంది, ఇక్కడ స్నాప్చాట్ ఉంది. సో అన్నీ ఉంటాయి. టెలిగ్రామ్ కూడా ఉంటుంది. సో క్లీన్ మనం చూడాలి అన్నీ. సో నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే మనకి సోషల్లోకి వెళ్తే ఈ విధంగా ప్రొఫైల్స్ ఉంటాయి. సో ప్రొఫైల్స్ కూడా మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ దానికోసం పెద్దగా ఫ్రెండ్స్ ఆ గ్రీన్ స్క్రీన్ లోవర్ థర్డ్స్ మనం అలైట్ మోషన్ అప్లికేషన్లో అయితే ఎలా యూస్ చేసుకోవాలో అయితే చెప్తాను. సో ఓపెన్ చేయండి అలైట్ మోషన్ అప్లికేషన్. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏదో ఒక రేషియోని సెలెక్ట్ చేసుకొని, సో నేను డెమోగా చూపిస్తున్నాను, క్రియేట్ ప్రాజెక్ట్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం
మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో పైన మనకి లోవర్ థర్డ్ అయితే కనిపించాలి కాబట్టి సో లోవర్ థర్డ్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. సో మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ క్రోమా కీ అని, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి చిన్న సింబల్ కనిపిస్తుంది, కలర్ సింబల్, దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి పక్కన. సో దాంట్లో మనకి పెన్సిల్ ఐకాన్ ఉందిగా, సో కలర్ పిక్కర్, దాని మీద క్లిక్ చేసి జస్ట్ గ్రీన్ మీద ఇట్లా ఈ విధంగా జస్ట్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ప్లే చేసి చూస్తే మనకి లోవర్ థర్డ్ అయితే గ్రీన్ కలర్ వెళ్ళి మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం అలైట్ మోషన్ అప్లికేషన్లో అయితే యూస్. ఫ్రెండ్స్, మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న లోవర్ థర్డ్స్ని కైన్మాస్టర్లో ఎలా యూస్ చేయాలని చెప్తాను. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ వీడియో కానీ లేదంటే మీ ఇమేజ్ కానీ ఇంపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం లేయర్లోకి వెళ్ళి మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీడియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లోవర్ థర్డ్ ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. దాంట్లో మనకి క్రోమా కీ అని ఉంటుంది, సో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొద్దిగా అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత నీట్గా ఉంటుంది. సో ఒకసారి ప్లే చేసి చూస్తాను. సో చూడండి, సో నీట్గా ఉంది కదా. సో మీరు ఇప్పుడు ఈ లోవర్ థర్డ్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్లేస్ చేసుకోండి, కార్నర్లో కానీ మీ ఇష్టం. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మీరు మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ వీడియో లోవర్ థర్డ్స్ని మనం కైన్మాస్టర్లో ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఏ అప్లికేషన్లో ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే నీట్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సో మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.